తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ఊరట దక్కింది. వారిపై అనర్హత వేటు వేసేందుకు ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పిచ్చారు. సభాపతి నిర్ణయంపై కోర్టులో పోరాడతామని బీఆర్ఎస్ ప్రకటించింది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు ఇచ్చారు. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. వారిపై అనర్హత వేటు వేసేందుకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. పార్టీ మారినట్లు సరైన ఆధారాలు చూపలేదని స్పీకర్ తెలిపారు. ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కడియం శ్రీహరి, దానం నాగేందర్, కాళీ యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏ సంజయ్ కుమార్ తమ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్లోకి మారారని, వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్కు కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయంలో స్పీకర్ ఆలస్యం చేస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై పలు దఫాలుగా విచారించిన సుప్రీం ధర్మాసనం డిసెంబర్ 18వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. సుప్రీంకోర్టు సూచన మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ 5 ఎమ్మెల్యేల కేసులో తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టమైన తీర్పునిచ్చారు. పార్టీ ఫిరాయింపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేసిన పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా 3 ఎమ్మెల్యేల కేసులో గురువారం స్పీకర్ తీర్పు ఇవ్వబోతున్నారు. మరో 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిని ఇంకా విచారించాల్సి ఉంది. అయితే 5 ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు వెలువరించిన కాసేపటికే ఫిరాయింపుపై నోటీసులకు కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. తనకు కాంగ్రెస్లో సభ్యత్వం లేదని, తాను పార్టీ ఫిరాయించానన్నది అబద్ధమని కడియం శ్రీహరి అన్నారు. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం స్పీకర్ నోటీసులకు ఇంకా స్పందించలేదు. ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వ్యతిరేకించారు. స్పీకర్ పూర్తిగా విఫలమయ్యారని, ఈ తీర్పుతో వ్యవస్థలపై నమ్మకం పోయిందని విమర్శించారు. స్పీకర్ యొక్క నిర్ణయాన్ని కోర్టులు అడగలేవు, కోర్టు ప్రశ్నించలేవు అని చెప్పేసి పదే ఒక వాదన ఉన్నది. కోర్టు చాలా స్పష్టంగా చేసింది. స్పీకర్ అసెంబ్లీ ప్రొసీడింగ్ నడిచినప్పుడు స్పీకర్గా పాత్ర పోషిస్తారు, దానికి ఇమ్యూన్ ఉంటుంది, దాన్ని కోర్టులు ప్రశ్నించరు. కానీ ఎప్పుడైతే ట్రిబ్యునల్ జడ్జిగా వ్యవహరించినప్పుడు, అంటే ఇట్లాంటి అనర్హత పిటిషన్స్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా పిటిషన్స్ వచ్చినప్పుడు కానీ స్పీకర్ ట్రిబ్యునల్ ఒక జడ్జిగా, ఒక చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆ ఒక తీర్పుని న్యాయస్థానాలు సమీక్షించి నిర్ణయాలు తీసుకోవచ్చు. దానిపైన మేము విజయం సాధించడం ఆల్రెడీ. రాజ్యాంగ సంస్థల్ని కాంగ్రెస్ కూనీ చేస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. అనర్హతపై స్పీకర్ తీర్పు ఊహించిందే అన్నారు. తెలంగాణ స్పీకర్ నిర్ణయము పార్టీ ఫిరాయింపుల సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. ఏ పార్టీ అయితే రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి మాట్లాడే పార్టీ ఈరోజు రాజ్యాంగ సంస్థ, రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి స్పీకర్ని కూడా వారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈరోజు స్పీకర్ని కూడా సరైనటువంటి నిర్ణయము, రాజ్యాంగబద్ధమైన నిర్ణయం తీసుకోకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. స్పీకర్ నిర్ణయము రాజ్యాంగ వ్యతిరేకం. తెలంగాణలో ఏం జరిగినా సీఎంపై విమర్శలు చేయడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. 38 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు ఫిరాయింపులు కావా అని నిలదీశారు. అసలు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడదో ఉంటున్నా. 38 శాసనసభ్యులు మీరు 10 ఏళ్లలో మీ పార్టీలోకి మార్చుకొని ఏకంగా మా సబితా ఇంద్రెడ్డి అమ్మ ఆ రోజు కాంగ్రెస్ నుంచి గెలిస్తే మీరు తీసుకొని ఏకంగా మంత్రిని చేసారు. ఆవిడ తలసాని శ్రీనివాసరావు టీడీపీ నుంచి గెలిపోతుంది, వారిని ఏకంగా మీరు మంత్రిని చేసుకున్నారు. ఈరోజు మాట్లాడుతున్నటువంటి వారి గురించి కూడా మనం చర్చించుకోవాలి. వివేకానంద గారు టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తి కూడా ఈరోజు పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేసినటువంటి ఆనాడు మెట్టిపల్లి ఎమ్మెల్యే విజయసాగర్ గారు కుమార్ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. 6 నెలలు ఇదే బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. మీరు మాట్లాడితే ఎట్లా? బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. తనను నమ్ముకున్న ప్రజల అభివృద్ధి కోసమే సీఎంను కలుస్తున్నానని స్పష్టం చేశారు. స్పీకర్ న్యాయాన్ని స్వాగతిస్తున్నాం. నాకైతే దాని జడ్జిమెంట్ కాపీలు ఏమీ తీసుకోలేదు. దాని తర్వాత నేను స్పందిస్తా ఏమన్నా ఉన్నా. మళ్ళీ ఈరోజు అయితే నాకు అంటే మీ టీవీ ఛానల్స్ ద్వారానే చూడడం జరిగింది.
స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందని నేను స్క్రోలింగ్ చూస్తున్నాను, అంతే తప్ప దాని మీద పూర్తి అభిప్రాయాలు ఏమున్నా నేను మొత్తం మా అడ్వకేట్స్తో మాట్లాడినాక అడ్వకేట్స్ సూచన మేరకు నేను ఏదన్నా నా అభిప్రాయం చెప్పగలను. స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పుతో ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు ఊరట దక్కగా గురువారం మరో 3 ఎమ్మెల్యేల వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.